ఖమ్మం జిల్లాలో అటవీ శాఖ అధికారులకు బైక్లను అందజేశారు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అడవులు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. జిల్లాలో అడవుల విస్తీర్ణం తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ కాలేజీ ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ వినోద్ కుమార్. రాబోయే రోజుల్లో రాష్ట్రం నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ సివిల్స్ లో రాణించాలని అన్నారు. కాలేజీల్లో ఎలాంటి ర్యాగింగ్లకు పాల్పడవద్దని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే చీప్ లిక్కర్ ను వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా మర్రిగడ్డలో కళ్లు గీత కార్మికులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామాల్లో చీప్ లిక్కర్ ప్రవేశపెడితే గీత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కళ్లకు నల్ల క్లాత్ కట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేస్తే ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్స్ విడుదల చేయాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో వర్షాలు కురవాలంటూ రామాలయంలో వరుణ యాగం నిర్వహించారు. యాగంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 108 కలశ చెంబులతో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు బాగా కురవాలని, రైతులు సంతోషంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ లో వర్గభేదాలు భగ్గుమన్నాయి. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గం, మున్సిపల్ చైర్మన్ వర్గాలుగా విడిపోయారు. 2 వర్గాల నుంచి 2 వ్యక్తులు పోటీకి దిగడంతో ఎన్నికలు రణరంగంగా మారాయి. ఓ వర్గానికి చెందిన మెంబర్స్ ను మరో వర్గం ప్రలోభ పెడుతోందని ఆరోపిస్తూ ఘర్షణకు దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. స్కాలర్షిప్ పెండింగ్ ను నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించి నిరసన తెలిపారు. ఆఫీస్ ముందున్న ఫ్లెక్సీని తగులబెట్టేందుకు యత్నించారు. దీంతో ఎంటర్ అయిన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్టూడెంట్ లీడర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రెడ్డి ఇంటిని ముట్టడించి ఆందోళన చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా విరుదొడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. తెలంగాణ రాకముందు సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా జెండా ఎగరేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు.